హాయ్, నా పేరు జీవన్. ఇవాళ ఫంక్షన్స్ అంటే ఏంటో చూద్దాం. ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ అంటే ఏంటి? ఫంక్షన్స్ అంటే ఇప్పుడు ఇంకా ఇలాగ పెరాంథసిస్ లోపల ఉంటాయి, బ్రాకెట్ లోపల ఎక్స్ ఉంటుంది, లేకపోతే f(2) అని ఉంటుంది, లేదా h(x), లేదా (y) అని ఉంటాయి. లేదా సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఎక్కువ x(t) యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం అంటారు. ఓకే, యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ స్పేస్ అని అంటారు, యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ స్పేస్ టైం అంటారు, యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ స్పేస్ టైం అంటారు. ఓకే, అసలు ఏంటి ఫంక్షన్ అంటే ఏంటి, అసలు ఈ కాన్సెప్ట్ ఏంటో ఇవాళ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, అసలు ఫస్ట్ టెక్నికల్ డెఫినేషన్ ఏంటో చూద్దాం ఫంక్షన్కి. వెయిట్. యా, a function is a relation for which each value from the set, the first components of the ordered pairs, is associated with exactly one value from the set of second components of the ordered pair. నాకైతే పెద్దగా అర్థం కాలేదు, ఇంటర్నెట్లో ఇదే ఉంది, ఈజీగా ఎట్లా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. రైట్, సింపుల్. ఒక ఫంక్షన్ అంటే ఏంటంటే, ఒక ఫంక్షన్ అనేది ఒక మెషిన్ లాంటిది, లేదా ఒక చిన్న బాక్స్. ఓకే, దీనికి ఖచ్చితంగా 3 పదార్థాలు ఉండాలి, లేదా 3 ఐటమ్స్ ఉండాలి. ఫస్ట్ది వచ్చేసి ఇన్పుట్ ఉండాలి ఫంక్షన్కి. సెకండ్ది వచ్చేసి అవుట్పుట్ ఉండాలి. థర్డ్, ఈ ఇన్పుట్కి అవుట్పుట్కి మధ్య రిలేషన్షిప్ ఉండాలి, రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఓకే, ఇన్పుట్ ఉండాలి, అవుట్పుట్ ఉండాలి, అలాగే ఇన్పుట్కి అవుట్పుట్కి మధ్య మనకు రిలేషన్షిప్ ఉండాలి. సపోజ్ నేను ఈ బాక్స్కి 2, 3, 4 అనే ఇన్పుట్స్ ఇచ్చాను. నాకు ఈ బాక్స్ ఏమి ఇచ్చిందంటే అవుట్పుట్ 6, 9, 12 అనే వాటిని నాకు అవుట్పుట్గా ఇచ్చింది. ఇప్పుడు మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ రెండింటికి రిలేషన్షిప్ ఏంటంటే 2 into 3, 3 into 3, ఓకే, 4 into 3, అదే కదా. 2 3 6, 3 3 9, 4 3 12. సో ఈ ఇన్పుట్ ఈజ్ రిలేటెడ్ టు అవుట్పుట్, దిస్ ఇన్పుట్ ఈజ్ రిలేటెడ్ టు అవుట్పుట్. దేర్ ఎగ్జిస్ట్ విత్ రిలేషన్ ఏంటి, రెండింటి మధ్య మల్టిప్లైడ్ బై 3 అనే రిలేషన్ ఉంది రెండింటికి. ఓకే, ఇన్పుట్కి అవుట్పుట్కి మధ్య రిలేషన్ ఏంటంటే ఇన్పుట్ ఈజ్ మల్టిప్లైడ్ బై 3 ఈజ్ నథింగ్ బట్ అవుట్పుట్. ఈ మొత్తం ప్రాసెస్ని నేను సింపుల్గా మ్యాథమెటికల్గా ఒక లైన్లో రిప్రజెంట్ చేస్తాను. చూడండి ఎట్లా అంటే, f(x) ఈక్వల్ టు 3x. f(x) ఈక్వల్ టు 3x అంటే దాని అర్థం ఏంటంటే, ఎప్పుడైతే నేను ఇన్పుట్ కనుక వాల్యూస్ ఇస్తే ఆ ఫంక్షన్ అవుట్పుట్ ఏమవుద్దంటే 3 times మల్టిప్లై అవుద్ది. ఇన్పుట్ నేను ఏదైతే వాల్యూ ఇస్తానో అప్పుడు నాకు ఆ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే, ఆ ఇన్పుట్ని తీసుకుని అవుట్పుట్ని 3 times మల్టిప్లై చేసి ఇన్పుట్కి ఇస్తుంది అవుట్పుట్గా. నేను ఒక ఇన్పుట్ ఇస్తే దాన్ని 3 రెట్లు పెంచి నాకు అవుట్పుట్ ఇస్తుంది ఈ ఫంక్షన్. ఓకే, సో ఈ మొత్తాన్ని మనం మ్యాథమెటికల్గా సింపుల్గా రాసి f(x) ఈక్వల్ టు 3x. ఇప్పుడు అసలు ఇటు పేర్లు ఏంటి, ఫంక్షన్ ఏంటి అనుకున్నాం, చూద్దాం ఫంక్షన్కి ఏంటని. ఈ ఎఫ్ అనేదాన్ని ఫంక్షన్ నేమ్ అని అంటారు. ఫంక్షన్ నేమ్ ఎఫ్ఏ ఉండవు, అసలు జీ ఉండొచ్చు, హెచ్ ఉండొచ్చు, అది మన ఇష్టం. ఎక్కువగా ఎఫ్ అని అంటారు. ఎఫ్ అంటే ఫంక్షన్ నేమ్, లేదా జీ అని కూడా అనొచ్చు, g(x) అని కూడా అనండి, ప్రాబ్లం లేదు. ఓకే, ఎక్స్ అనేది ఇన్పుట్, ఈ f(x) మొత్తం ఉంది చూసారు, దీన్ని అవుట్పుట్ అని అంటాం. ఈ 3 into x ఉంది చూసారు, ఇది కూడా అవుట్పుట్. f(x) ఈక్వల్ 3x, దీన్ని కూడా అవుట్పుట్ అని అంటాం. ఓకే, ఈ రెండు ఈక్వల్ కదా. ఎక్స్ అనేది ఇన్పుట్, ఎఫ్ అనేది ఫంక్షన్ నేము, f(x) మొత్తాన్ని అవుట్పుట్ అంటాం. ఓకే, 3x కూడా అవుట్పుట్టే, 3 into x కూడా అవుట్పుట్టే. వీటికి ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయన్నమాట. ఇన్పుట్ని మనం ఇండిపెండెంట్ వేరియబుల్ అనొచ్చు, ఈ ఎక్స్ని. అనొచ్చు. అలాగే అవుట్పుట్ని కూడా, అంటే f(x) మొత్తాన్ని డిపెండెంట్ వేరియబుల్ అనొచ్చు. ఇంక ఇన్పుట్ని ఆర్గ్యుమెంట్స్ అని కూడా అంటారు, ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి, చూద్దాం. డొమైన్ అంటారు, డొమైన్ కోడొమైన్ అంటే సెట్ థియరీకి వెళ్ళినప్పుడు మనకి ఆ పదాలు వినిపిస్తాయి ఎక్కువగా. డొమైన్, కోడొమైన్, రేంజ్ అని. ఇన్పుట్కి ఇంకో పేరు అంటే డొమైన్ అంటారు. ఓకే,
లేదా ఇండిపెండెంట్ వేరియబుల్ చెప్పాం కదా డొమైన్ ఎలిమెంట్స్. అవుట్పుట్ని వచ్చేసి మనం రేంజ్ అనొచ్చు, లేదా వాల్యూ ఆఫ్ ఏ ఫంక్షన్. వాల్యూ ఆఫ్ ఏ ఫంక్షన్ అంటే యాక్చువల్గా 3x వస్తుంది కదా, దీని యాక్చువల్గా వాల్యూ ఆఫ్ ఫంక్షన్ అనొచ్చు, లేదా f(x)ని కూడా వాల్యూ ఆఫ్ ఏ ఫంక్షన్ అనొచ్చు, లేదా రేంజ్. అట్లా పదాలు ఎక్కువగా ఇష్టం వచ్చినట్టు మనం యూజ్ చేసుకోవచ్చు ఆ పర్టికులర్ కాంటెక్స్ట్ని బట్టి. బట్ ఎక్కువగా యూజ్ చేసే ఇంపార్టెంట్ పదం ఏంటంటే ఈ పెరాంథసిస్ లోపల ఉంటుంది చూసారు, ఇన్పుట్ ఉంటుంది చూసారు, దాన్ని ఇండిపెండెంట్ వేరియబుల్, అలాగే అవుట్పుట్ మొత్తాన్ని డిపెండెంట్ వేరియబుల్. ఇవి ఇంపార్టెంట్ యాక్చువల్గా. సో ఇది ఫంక్షన్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫంక్షన్కి. అసలు ఫంక్షన్స్ అంటే ఏంటి అంటే ఫంక్షన్స్కి ఎప్పుడు ఇలాగే ఉండాలా, ఇదే ఫంక్షన్ అవుద్దా? ఓకే, చూడండి f(x) అనగానే అది ఫంక్షన్ అయిపోదు. ఓకే, ఖచ్చితంగా దానికి ఇన్పుట్ ఉండాలి, అవుట్పుట్ ఉండాలి, అలాగే ఇన్పుట్ అవుట్పుట్కి మధ్య ఒక రిలేషన్షిప్ అనేది ఉండాలి. అది మనం ఫంక్షన్ అన్నమాట, అప్పుడు దాన్ని ఫంక్షన్ అంటాం. ఓకే, రిప్రజెంటేషన్ మనం ఇలా అంటాం. అయితే ఫంక్షన్ ఎప్పుడు ఇలాగ f(x)లోనే ఉండాలా, బ్రాకెట్లు లోపల x ఇట్లాగే ఉండాలా? లేదు, అసలు అది మ్యాండేటరీగా కాదు. ఓకే, ఇలాగే ఉండాలని ఫంక్షన్కి రూల్ లేదు. సపోజ్ ఇప్పుడు చూద్దాం, చూడండి, x² - 3 అని ఒకటి ఉంది. ఇది కూడా ఫంక్షనే. ఓకే, ఎందుకు? ఇన్పుట్ అనే x ఇస్తున్నాను, నాకు అవుట్పుట్ y వస్తుంది. ఓకే, కాబట్టి ఇది కూడా ఫంక్షన్. ఈ రెండింటి మధ్య రిలేషన్షిప్ ఏంటి? ఎక్స్కి వైకి మధ్య రిలేషన్షిప్ ఏంటంటే x² - 3 అనేది వస్తుంది. అంటే ఇన్పుట్ నేను 1 ఇచ్చాను అనుకోండి, 1 - 3 అవుద్ది. 1 - 3 = -2. ఇన్పుట్ 1 ఇస్తే అవుట్పుట్ -2. రిలేషన్ ఏంటి? x² - 3. ఓకే, ఇది కూడా ఫంక్షన్ అవుద్ది మనకి. లేదా x² ప్లస్, ఇది x² ప్లస్, వాళ్ళు ప్లస్ తీసుకున్నారు అనుకోండి, 1 + 1 4 అట్లా మారిపోద్ది. అప్పుడు x² + 4. ఖచ్చితంగా ఇన్పుట్ అవుట్పుట్ ఉండాలి, వాటి మధ్య రిలేషన్షిప్ ఉంటే మనం దాన్ని ఫంక్షన్ అంటాం. ఓకే, ఇంకొకటి ఏంటంటే మనకి వెల్ నోన్ ఏంటంటే sin x, ఓకే, cos x, ఇవి కూడా ఫంక్షన్స్ మనకి. ఓకే, లేదా tan x, cosecant, ఇవి కూడా ఫంక్షన్స్. ఎందుకు sin x ఎందుకు ఫంక్షన్ చెప్పామంటే sin x మనకు తెలుసు. sin x తీసుకుంటే 0, 1/2, 1/√2, √3/2, 1 ఫర్ 0కి, 30కి, 45కి, 0, 30, 0, 30, 45, 60, 90 ఈ వాల్యూస్ కదా సైన్కి. సో ఇప్పుడు మీరు కనుక దీన్ని ప్లాట్ చేశారనుకోండి, సైన్ ఇట్లా వస్తుంది గ్రాఫ్. మీకు sin x గ్రాఫ్ ఇట్లా వస్తుంది. ఒకసారి కంప్యూటర్లో చూద్దాం అండి, ఇది కనిపిస్తలేదు తెలియదు క్లియర్గా. సో మీరు ప్లాట్ చేస్తే మీకు ఇట్లా వస్తుంది వాల్యూస్. చూడండి, 0 దగ్గర sin 0 0, ఓకే, sin 90 దగ్గర 1 వాల్యూకి వెళ్ళిపోద్ది 1. అట్లా మీరు ప్లాట్ చేసుకుంటే 180 దగ్గర, ఓకే, అట్లా సైన్ ప్రతి చోట ప్లాట్ చేసుకుంటూ వెళ్తే మనకి sin x సైన్ కర్వ్ వస్తుంది. సిమిలర్ కాస్ అనుకోండి, కాస్ వచ్చేసి మీకు 0 నుంచి స్టార్ట్ అవుద్ది. జస్ట్ ఫేస్ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది కాస్కి, అంతే, పెద్ద తేడా ఏమి ఉండదు. కాస్ కూడా చూద్దాం అండి. Come on, buddy, come on. Cos x. సరే, ఇది సరిగ్గా పని చేస్తున్నట్లేదు. కాస్ ఎక్స్ అయితే ఏమవుద్దంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది గ్రాఫ్. సారీ, ఇక్కడ అయింది కదా. కాస్ ఎక్స్ వచ్చేసి కాస్ 0 1 కదా. సో ఇది 1 నుంచి స్టార్ట్ అవుద్ది. మీరు చూస్తే కాస్ 0 1 కదా, గ్రాఫ్ ఇక్కడ సైన్ అయితే మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో అది కూడా ఫంక్షన్ అనమాట. సో ఫంక్షన్ ఏంటంటే ఇన్పుట్ ఉండాలి, అవుట్పుట్ ఉండాలి, వాటి మధ్య రిలేషన్షిప్ ఉండాలి, అప్పుడు అది ఫంక్షన్ అవుద్ది. ఓకే, ఇప్పుడు మనం గ్రాఫ్లో చూద్దాం. అసలు ఈ ఫంక్షన్స్కి ఎప్పుడు గ్రాఫ్ అంటారు కదా, చూద్దాం. ఏం తీసుకుందాం? y = x² అనేది తీసుకుందాం, పారాబోలా తీసుకుందాం, లేకపోతే సమ్ ఎనీథింగ్, లేదా y = 2x తీసుకుందాం, ఈజీ ఉంటుంది. సో ఎక్స్ ఈజ్ ఇన్పుట్. ఇంకొక పేరు ఏంటి? ఇండిపెండెంట్ వేరియబుల్. అవుట్పుట్ వైని ఎలా రాసుకోవచ్చు? f(x) కింద కూడా రాయొచ్చు.
ఇందాక నేను చెప్పినట్టున్నాను, మర్చిపోయాను. y = 2x అని రాయొచ్చు, లేదా ఈ y బదులు f(x) అని రాయొచ్చు, లేదా y(x) అని రాయొచ్చు. సో ఇక్కడ నేను f(x) తీసుకుంటాను y యాక్సిస్ మీద, x యాక్సిస్ మీద x తీసుకుంటాను. మనకున్న ఫంక్షన్ ఇది ఇన్పుట్, దిస్ థింగ్ ఈజ్ కాల్డ్ అవుట్పుట్ ఆర్ డిపెండెంట్ వేరియబుల్. రిలేషన్షిప్ ఏంటి? ఇన్పుట్కి అవుట్పుట్కి y = 2x అని రిలేషన్ తీసుకున్నాను. 0 సారీ, ఇది ఆరిజిన్ కదా, 0, ఇది 1, ఇది 2, 3, 1, 2, 3. ఓకే, ఇన్పుట్ 0 ఉన్నప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది? 0 × 2 0. ఓకే, ఇన్పుట్ 2 ఉన్నప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది? 2 2 = 4 కదా, ఇక్కడ 4 అనుకుంటే ఇన్పుట్ 1 దగ్గర 2, 2 దగ్గర 4, 3 దగ్గర 6. ఓకే, మనకి లీనియర్గా ఒక లైన్ వచ్చింది. సో ఇది ఫంక్షన్. సో y = 2x అని అన్నా ఇన్పుట్ అవుట్పుట్ మధ్య రిలేషన్షిప్ని ఇది చూపిస్తుంది, లేదా f(x) = 2x అన్నా కూడా ఫంక్షన్, ఇది ఫంక్షనే, ఇది ఫంక్షనే. సో దీని ఫంక్షన్ వచ్చి, దీని ఫంక్షన్ వచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ లైన్ కూడా మనం ఫంక్షన్ అవచ్చు. దిస్ ఈజ్ ఆల్సో ఏ ఫంక్షన్. ఓకే, ఫంక్షన్ అంటే దిస్ ఆల్సో ఫంక్షన్. ఎందుకు? ఇక్కడ ఉన్న ఇన్పుట్ ఇండిపెండెంట్ వేరియబుల్, y యాక్సిస్ మీద ఉండే అవుట్పుట్, ఈ రెండింటి మధ్య ఒక రిలేషన్ ఉంది, అది 2x టైమ్స్ వెళ్తుంది. సో ఇది కూడా మనకి ఏమవుద్దంటే ఫంక్షన్ కింద అవుద్ది. అలాగే y = x² తీసుకున్నాం అనుకోండి, మనకి పారాబోలా అని ఏదో వస్తుంది అనుకుంటా, అది కూడా మనకి ఫంక్షనే. దిస్ ఈజ్ ఆల్సో ఏ ఫంక్షన్. సో ఇది ఫంక్షన్ అనమాట, sin x. కానీ ఇప్పుడు సపోజ్ x(t) అంటాడు, సిగ్నల్స్ తీసుకుంటే మనం సిగ్నల్ ఎప్పుడు x(t), సిగ్నల్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం, ఫంక్షన్ ఆఫ్ x(t) యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం, ఫంక్షన్ ఆఫ్ టైం. t అంటే టైం, అంటే ఇన్పుట్ టైము. ఓకే, దిస్ హోల్ థింగ్ ఈజ్ అవుట్పుట్. ఈ ఒక సిగ్నల్ ఉందనుకోండి, ఎప్పుడైతే x(t) అని ఇచ్చాడు అనుకోండి, బ్రాకెట్ లోపల ఉందంటే దాని అర్థం అది x యాక్సిస్ మీద ఉండాలి, ఈ కంప్లీట్ టర్మ్ y యాక్సిస్ మీద ఉండాలి. ఇదే గుర్తు, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఓకే, మీకు ఎప్పుడైతే ఇలా ఇచ్చాడు అనుకోండి సిగ్నల్, సపోజ్ y(t) అన్నాడు, ప్లాట్ అంటే t అనేది ఎప్పుడు x యాక్సిస్ మీద ఉంటుంది, y(t) అనేది ఎప్పుడు y యాక్సిస్ మీద ఉంటుంది. ఓకే, ఇన్పుట్ ఎప్పుడు ఇండిపెండెంట్ వేరియబుల్, లేదా ఇన్పుట్ ఐ గుర్తుపెట్టుకోండి, అవుట్పుట్ లేదా డిపెండెంట్ వేరియబుల్ ఎప్పుడు ఇక్కడ ఉంటాయి. సో ఇది కూడా ఫంక్షన్ అయి ఉండొచ్చు. సరే, ప్రతి గ్రాఫ్ గీస్తున్నాం, ఇది ఫంక్షన్ అయి ఉండొచ్చా కాదా? ఎస్, ఎందుకు అవుద్ది అంటే ఇన్పుట్ అవుట్పుట్ మధ్య ఉండాలి రిలేషన్షిప్, కనుక సాటిస్ఫై అయితే అది ఫంక్షన్ అవుద్ది. ఒక కండిషన్ ఉంది ఫంక్షన్ కాదా అని చెప్పడానికి, ఆ కండిషన్ చూద్దాం. అది యాక్చువల్లీ ఫస్టే చెప్పాలి మీకు, మర్చిపోయాను. హోల్డ్ ఆన్ సెకండ్. కండిషన్ ఏంటంటే, ఫస్ట్ మనం ఆల్రెడీ నేను చెప్పాను ఒకటి ఏంటంటే, ప్రతి ఎలిమెంట్ అంటే ప్రతి ఇన్పుట్ వాల్యూ అవుట్పుట్కి కొంత ఉండాలి. ఇది చూడండి, ఫస్ట్ కండిషన్ ఏంటంటే ప్రతి ఇన్పుట్ ఒక వాల్యూ ఆఫ్ అవుట్పుట్ని ఇవ్వాలి. ఇప్పుడు y = 0 ఉంది, 0 దగ్గర x = 0 దగ్గర నాకు y 0 వచ్చింది, x = 1 దగ్గర y వాల్యూ 2 వచ్చింది, x = 3 దగ్గర y వాల్యూ 6 వచ్చింది. ఇక్కడ చూడండి, x = 2 దగ్గర 6, x = ఇన్పుట్ 3 దగ్గర, ప్రతి ఇన్పుట్ వాల్యూకి ప్రతి అవుట్పుట్ వాల్యూ ఉండాలి. అదొక కండిషన్. సెకండ్ది ఎగ్జాక్ట్లీ 1 అంటే ఏంటంటే సింగిల్ వాల్యూడ్ ఫంక్షన్ అంటారు అనమాట. దీన్ని ఇంకోటి ఏంటంటే 1 to many ఈజ్ నాట్ అలౌడ్, బట్ many to 1 ఈజ్ అలౌడ్ అంటారు. ఓకే, అంటే మీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు x = 2 దగ్గర నాకు 6 వచ్చింది. ఓకే, ఇంకే వాల్యూ దగ్గర కూడా, అంటే x = 2 దగ్గర నాకు 6 వచ్చింది, దట్స్ రైట్. x = 2 దగ్గర నాకు 6 మాత్రమే వచ్చింది. ఓకే, కానీ x = 2 దగ్గర నాకు 6తో పాటు సమ్ 36 వచ్చింది అనుకోండి, లేదా x = 2 దగ్గర సమ్ 18 వచ్చింది, 3 వాల్యూస్ వచ్చినాయి, లేదా మోర్ దాన్ 1 వాల్యూ వచ్చింది, అప్పుడు ఇది ఫంక్షన్ అవ్వదు. ఏ పర్టికులర్ ఇన్పుట్ దగ్గర అదే వాల్యూ రావాలి. 2 దగ్గర నాకు 6 వచ్చింది, 2 దగ్గర 6 + 36 కూడా రాకూడదు, 2 ఉంటే 6 రావాలి. ఎందుకంటే రిలేషన్షిప్ 2 × 2 = 3 = 6 మనకు తెలుసు కాబట్టి ఓకే 6. బట్ ఇంకొక రిలేషన్షిప్ ఏదన్నా ఉండి సంహౌ మనకు తెలియంది ఏదన్నా ఉండి 2 ఇచ్చినప్పుడు నాకు 6 వచ్చి +2 ఇచ్చినప్పుడు నాకు 36 కూడా వచ్చింది అనుకోండి, అది ఫంక్షన్ అవ్వదు. మన సెట్ థియరీలో కనుక చూసుకున్నట్లయితే, చిన్నప్పుడు చదువుకున్నట్లయితే 1 to many, many to 1 అని ఉంటాయి. సో ఇప్పుడు మనం తీసుకున్నాం అనుకోండి, 2కి 6 వచ్చింది, 2కి 3కి 9 వచ్చింది. సో ఇదేంటి మనకి 1 to 1 ఇది. ఓకే,
అలాగే ఇప్పుడు సపోజ్ ఇది రిలేషన్షిప్ ఉంది కదా, ఈ రిలేషన్ 3x. సపోజ్ ఇక్కడ x² ఉందనుకోండి, 2 ఇచ్చినప్పుడు నాకు 4 వస్తుంది. ఓకే, ఇక్కడ 4 వస్తుంది. 8 ఇచ్చినప్పుడు 8 8 64 వస్తుంది. -2 ఇచ్చాను అనుకోండి, అప్పుడు కూడా నాకు 4 వస్తుంది. ఓకే, ఇలా ఉండొచ్చు మళ్ళీ. ఓకే, మెనీ టు 1 ఉండొచ్చు, మెనీ టు 1 ఉండొచ్చు, కానీ 1 to మెనీ ఉండకూడదు. ఇది ఇంపార్టెంట్ కండిషన్ అండి ఇది. ఓకే, 1 to మెనీ నాట్ అలౌడ్, మెనీ టు 1 ఈజ్ అలౌడ్. -2 x² అనేది ఉంది, ఇచ్చాను, నాకు 4 వస్తుంది. ఓకే, 2 ఇచ్చాను, 4 వస్తుంది, ఇది ఓకే. మెనీ టు 1. అలాగే -2 ఇది రైట్ పని చేస్తుంది. -2 ఇచ్చాను, నాకు 4 వచ్చి 8 వచ్చింది అనుకోండి, ఇది ఫంక్షన్ కాదు. సారీ, దిస్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్. ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకి ఏంటంటే బుక్స్లో ఎప్పుడు ఫంక్షన్ ఉన్నదే వస్తుంది కాబట్టి మనం ఈ కండిషన్ పెద్దగా చూడం, బట్ యాక్చువల్లీ ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు అది ఫంక్షన్ అవుద్ది. ఇది మ్యాథమెటికల్గా మనం చూసుకుంటే అంటే సింగిల్ వాల్యూడ్ ఫంక్షన్ ఉన్నాయి, సింగిల్ వాల్యూ ఉండాలి, ఎగ్జాక్ట్లీ 1 ఉండాలి ఇన్పుట్, ఎగ్జాక్ట్లీ నాకు పర్టికులర్ 1 అవుట్పుట్ రావాలి. అంటే ఇక్కడ x² అనేది తీసుకుంటే ఫంక్షను f(2) = నాకు 4 రావాలి. లేదు f(2) = 4 కానీ 8 కానీ లేదా 9 కానీ, అంటే ఇప్పుడు √9 తీసుకుంటే +or-3 అని ఇచ్చామే, 2 వస్తాయా, √9కి +or- అంటాం. అట్లా ఈ కండిషన్ ఉండకూడదు, ఎగ్జాక్ట్లీ సింగిల్ వాల్యూ రావాలి. దీన్ని మనం కండిషన్ అంటాం అనమాట.